శిరీష మరో కేసుపై ఏసీపీ శ్యామ్ సుందర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నైట్ 40 అవర్స్లో ఈ A1 ఎవరితో సరితకాను ఈ చనిపోయిన లేడీకి అక్కడ రప్చర్ అయింది. రప్చర్ ఎందుకు ఏంటంటే నువ్వు మాటికి నువ్వు అక్కడ జాబ్ చేస్తాను ఇక్కడ జాబ్ చేస్తాను రిజైన్ చేస్తాను, మరి ఏంది కారణం ఏంటి అంటే నీకు ఒక స్టెబిలిటీ ఉండదా అని చెప్పని అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యన బాగా రప్చర్ అయింది. రప్చర్ అయినప్పుడు నీ చరిత్ర నా తెలుసు అని చెప్పనగానే ఆమె అంటే నీ చరిత్ర నా తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నా తెలుసు అని చెప్పి ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఎవరైతే చంపిందో సరిత మీ హస్బెండ్ ఇక్కడ లేడు, అంటే ఈ సరిత వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు. ఈ సరిత పిల్లలేడు. హస్బెండ్ ఒకరు ఉండటం వల్ల ఈమె కూడా ఏంటంటే కొంచెం మెంటల్ డిప్రెస్ ఎప్పుడప్పుడు ఏంటంటే ఇంజక్షన్ నిద్రపడ్డాక ఈ ఇంజక్షన్ మత్తు ఇంజక్షన్ వేసుకుంటూ ఉంటారు, ఇంజక్షన్ క్యారీ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా. కాబట్టి నీ తెలిసిన మొత్తం నాకు తెలుస్తుంది ఎవరు ఉంటున్నామని చెప్పి అన్నప్పుడు ఇక కొంచెం బాగా రచ్చలేదు తర్వాత సరే ఇక అప్పుడు ఆమె అంటే ఇప్పుడు ఆమెను కొడతాం, కంపెనీ మీద గట్టి కొడతాం, గొంతు పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా వత్తడం వచ్చిన తర్వాత మన తర్వాత ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె గట్టి తోసేసింది. తోసేసిన తర్వాత కింద పడిన తర్వాత ఇక మళ్ళీ ఎవరు వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక ఇద్దరు అయిన తర్వాత రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మాడుతాం నీ సంగతి చెప్తా అని చెప్పి అన్న తర్వాత ఎవరు రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిందో శిరీష అక్కడ నాకు కొంచెం అని కనిపిస్తుంది, నాకు నిద్రపడుతున్న తనలోకి వస్తుంది అది చెప్పంటే ఈమె దగ్గర ఎప్పుడు ఈమె క్యారీ చేస్తుంటుంది కదా మెడాజోలామ్ ఇంజక్షన్, మత్తు ఏది ఇంజక్షన్ ఉందో ఆ మత్తు ఇచ్చేసిన అంటే నీ దగ్గర అప్పుడప్పుడు ఉంటుంది కదా నాకు నిద్రపడుతుంది కాక నాకు వేయక అని చెప్పంటే ఈమె అప్పుడు యాక్చువల్గా అది కొంచెం వాటర్లో కలిపి దాని ద్వారా ఇవ్వాలి. ఈ మాట మనసులో పెట్టుకుంది, అంటే నా గురించి మొత్తం రేపు పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ చెప్తా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా హస్బెండ్కి ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ తీసేయాలని ఉద్దేశంతోనే ఆమె హై డోస్ 5 cc అంటే హై డోస్ ఉంటుంది, అది డైరెక్ట్గా ఆమెకి అది ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే అది హై డోస్ కాబట్టి ఆ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈమె అంటే ఈ మనసులో ఉండేది ఎట్టిపల్లో నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నా ఫ్యామిలీ అంతా రప్చర్ అయితే ఉద్దేశించుకొని ఆమె మత్తులో ఉన్నప్పుడు ఈమె పోయి ఏంటంటే ఆ పిల్లోకి ఇల్లు పెట్టి కొట్టేసింది. ఆ మత్తులోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆ పిల్లో పెట్టి గట్టిగా ఊపిరాడుకుని చేయడం వల్ల మా శ్వాస ఆగిపోయిన తర్వాత అసలు ఆ విషయం ఏంటంటే ఎప్పటిలాగానే మళ్ళీ బెడ్ మీద పడుకున్నట్టు అట్లే చేసేసి బెడ్ అది తప్పిన తర్వాత ఆ ముందు రూమ్లో అంటే ఉన్నటువంటి వినయ్ కుమారు ప్లస్ మళ్ళీ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ వినయ్ కుమార్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ కుమార్ ఎలియాస్ బిట్టు వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పింది, ఇట్లా రాత్రి ఇట్లా అయింది నేను ఇట్లా చేసినాను అది చెప్పన్నాక వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తెలంగాణ ఇమీడియట్గా వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు ఆమెని సేవ్ చేస్తానికి అంటే వాళ్ళ అక్కని కాపాడటానికి అంటే సాక్ష్యాలు లేకుండా చేస్తాను ఉద్దేశంతో ఆమె ఏదో సహజ మరణం అన్నట్లు క్రియేట్ చేస్తానికి మీరు అప్పటికప్పుడు అంబులెన్స్ పిలవటం, అంబులెన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ దగ్గర చూపిస్తే ఈ హాస్పిటల్ ఏంటంటే ఆల్రెడీ ఇది మా దగ్గర రాగానే చనిపోయిందండి, మా దగ్గర రాగానే చనిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్తే అప్పుడు కూడా వాళ్ళు మాకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు. మాకు ఇన్ఫార్మ్ చేయకుండా కావాలని చెప్పి వాళ్ళ అక్కని సేవ్ చేస్తానికి సాక్ష్యాలు ఉన్న వాటిని చేయకుండా ఉండేదానికి ఆమె వాళ్ళ స్వగ్రామైనటువంటి సున్నిపెంట పక్కన దోమలపెంట ఉంటుంది, నియర్ బై శ్రీశైలం ఉంటుంది, అది అక్కడ తీసుకెళ్ళిపోతుంది నేటివ్ ప్లేస్కి. పోతున్నప్పుడు ఇమీడియట్గా ఎవరైతే మన ఈ కంపెనీలో మధుకర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఈ మధుకర్ అని ఆమెకి స్వయాన మేనమామ అవుతుంది, ఎవరైతే చనిపోయిందో శిరీష అని చెప్పి వాళ్ళకి మేనమామ అవడం వల్ల ఇమీడియట్గా ఆయన పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం, పోలీసు అపాయింట్ అప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ కావడం, దాన్ని మొత్తం ఈ విధంగా చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడైతే ఇప్పుడు డాక్టరు దాన్ని గొంతు నిలపడం వల్ల దానికి ఘాటు పడ్డాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళని గట్టిగా ఇంజక్షన్ చేస్తే యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకి గోర్లు వాళ్ళకి ఏం లేవు. వాస్తవంగా వాళ్ళు ఎవరైతే చంపిందో సరిత గోర్లు టాలీ అవుతున్నాయి క్లియర్ కట్. ఇంకోటి ఏంటంటే ఆమె గవర్నమెంట్ పంచుల సమక్షంలో క్లియర్ కట్గా సార్ యాక్చువల్గా నేనే ఈ విషయంలో మన రప్చర్ కావడం వల్ల నేనే చేసినాను సార్ అది దే ఆర్ యాక్సెప్టెడ్ కన్ఫెషన్ క్లియర్ కట్గా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లియర్ కట్గా దాంట్లో సెక్షన్స్ మొత్తం ఆర్డర్ చేసేసి ఆమెను A1గా ఫిక్సప్ చేస్తూ ఈరోజు ఈ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇంకా A1లో కొద్దిపోతే యాడ్ చేస్తామంటే కంపల్సరీ దానికి యాడ్ చేస్తాం. చంపడానికి ముందు నుంచే ప్లాన్ చేసి పెట్టుకున్నా, అప్పుడు గొడవ జరిగినప్పుడు చంపాలనే ప్లానింగ్ లేదు. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఈమె దగ్గర ఎవరైతే ఉందో ముందు నుంచి ప్లాన్ లేదు. కాకపోతే అంటే ఎవరైతే చనిపోయిందో ఈ మహిళ శ్రీమతి శిరీష అని ఆమె ఏంటంటే ఎక్కడ కూడా స్టేబుల్గా ఉండట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏంటంటే అసలు మరి
నువ్వు పని చేయవు మరి తమ్ముడు ఏమో మామూలు జాబ్ చేస్తాను మరి వాడు ఆ పాయింటప్పుడు మరి ఎందుకంటే నువ్వేమో మంచి నువ్వు మన నర్సింగ్ ట్రైనింగ్ చేసినావు కాబట్టి మంచి జాబ్ ఉంటుంది కదా ఉన్న అట్లా ఉద్దేశం అన్నప్పుడు ఈమెందంటే చనిపోయిన తక్షణ కారణం ఏంటంటే నీ చరిత్ర మొత్తం నేను చెప్తా ఇప్పుడు ఎందుకంటే ఎవరైతే చనిపోయిందో సరిత అని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు ఒమాన్లో ఈమె కొంచెం ఈమె క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక అవన్నీ నీ మొత్తాన్ని బయట పెడతా అన్నప్పుడు ఆమె అప్పుడు ఇక అది బాగా సీరియస్ తీసుకొని ఇప్పుడు ఈమెను కొట్టినప్పుడు నెట్టినప్పుడు గోడ తగిలిసినప్పుడు ఈమెం కేకలేదా సార్ హస్బెండ్ అరిచింది ఏడ్చింది అరిచింది లేడు లేడు సరిత ఉన్నది సరిత పాటు వాళ్ళ భర్త ఉన్నాడు తర్వాత మళ్ళీ ఉన్నాడు కదా కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరి రూమ్ వాళ్ళు సపరేట్ ఉన్నాయా బా మీరు అది స్పాట్ కూడా పోయి చూడొచ్చు కూడా ఎవరి రూమ్ సపరేట్ ఉన్నాయి లేదు వాస్తవంగా మేము గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఇది అయిపోయిన తర్వాత దాదాపు మన 5 టీంలు మాకు గౌరవ డీసీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 5 స్పెషల్ టీంలు ఫామ్ చేసినాము ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉన్నారో ఎక్కడికైతే లింక్స్ అప్స్ ఉండేవో అక్కడ అంతకుముందు ఎక్కడైతే పనిచేసిందో అది మొత్తం కూడా తీపించిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఏంటంటే ఎక్కడ కూడా శిరీష విషయంలో కానీ వాళ్ళ హస్బెండ్ విషయంలో కానీ ఎవరు కూడా కామెంట్ చేయలేదు సార్ మంచి అన్వయంగా ఉండేది సార్ ఎప్పుడు ఎవరు కనిపించినా కూడా నవ్వుడు మాట్లాడుతూ ఉండేది సార్ అని చెప్పి అట్లే చెప్పినారు ఈవెన్ దో రీసెంట్గా చనిపోయేటప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు అపార్ట్మెంట్ ఉన్నారో అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ చిన్న కూడా రికార్డ్ చేయడం జరిగింది ఎవరు కూడా సార్ ఇప్పుడు వాళ్ళు అంటే కొట్టుకున్నట్టు కానీ తిట్టుకున్నట్టు కానీ ఎప్పుడు అలాంటి మాకు ఇప్పుడు మేము ఏం లేదు సార్ వాళ్ళంతా ఇప్పుడు సంతోషంగా నవ్వుకుని పోతుంది అది యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మధుకర్ ఉన్నాడు వాళ్ళ మేనమామకి అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళ చెట్టు రికార్డ్ చేయడం జరిగింది లేదు చనిపోయింది అది అంటే అది నమ్మిస్తానికి అయితే హాస్పిటల్లో వాళ్ళ హాస్పిటల్ పోవటం వాళ్ళు వెంబడే వాళ్ళు ఆల్రెడీ చనిపోయిందండి తీసుకెళ్ళిపోవడం చెప్పినారు అంటే హాస్పిటల్లో మాకు ఫోన్ చేయటమా మరి అది కూడా మాకు కాలేదు ఎస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక నిమిషం ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినాం కాబట్టి వితిన్ 24 hours వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నాము తర్వాత వాళ్ళ పోలీస్ కస్టడీ తీసుకుంటాము ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తూ ఉంటాం ఎవరు మేనేజ్ చేసినా మా రికార్డు ఉంటుంది కదా ఇప్పుడు హాస్పిటల్ ఎస్ చెప్పాల్సిందే అయితే ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓవరాల్గా మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళతో మాట ఏంటంటే వాళ్ళు ఏమంటారు సార్ ఇక్కడ హాస్పిటల్ మరి తీసుకురాకపోతే చనిపోయింది సార్ అని చెప్పి మేము చెప్పలేదు సార్ అని చెప్పంటారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు నోటీస్ ఇచ్చినాము ఆ నోటీస్ రిప్లై తీసుకుంటాం అంటే వాస్తవం ఉద్దేశం అంటే ఈ సరిత ఎవరైతే ఉందో వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు ఆమె పిల్లలు లేరు ఈ జనరల్గా ఏంటంటే ఇక ఆమె కొంచెం అంటే ఏమంటాం ఏంటంటే నీ చెట్టు కూడా మొత్తం బయట చెప్తాను అట్లా ఇట్లా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే రైట్ ఆ విషయంలో నిన్న నుంచి మేము కూడా మీ సోషల్ మీడియాలో బాగా అధ్యయనం నడుస్తుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందుకు ఎవరైతే మాకు కంప్లైంట్ ఉండొచ్చు మన మధుకర్ వచ్చి నేను చెప్పిన అలాంటి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉంటే మాకు చూపించండి ఇంకోటి ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అథెంటిక్గా మేము చెప్పాలంటే కంపల్సరీ రికార్డింగ్ ఉంటేనే చెప్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ ఇప్పుడు ఇది డాక్టర్ చెప్పంగానే ఇమీడియట్గా